మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ వీరమల్లు ప్రకాష్ గారు, అదేవిధంగా రాజకీయ నిపుణులు, అందరికీ సుపరిచితులు. ఒకసారి మనం ఆయనకి వెల్కమ్ చెప్దాం. సార్ నమస్తే అండి. రైట్ అండి, ఎలా ఉన్నారండి? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. బీఆర్ఎస్ బీజేపీ రెండు దొందొందే అంటూ కూడా గతంలో ఎన్నికల్లో వినపడింది. ఇప్పుడు మరి మీరు వాళ్ళతోటే ఉన్నారా? ఐ మీన్ అనలిస్ట్ గా చెప్పండి. బీజేపీ మరి బీఆర్ఎస్ దోస్తీ అని అంటారా? ఎట్లుంటదండి? హవా ఉందంటారా? ఏ పార్టీకి ఆ పార్టీ కదా, ఎవరి లక్ష్యాలు వాళ్ళకే ఉంటాయి కదా. ఓకే, ఈ రెండింటికి ఎప్పుడు పొసగదు కదా. ఎట్లా వాళ్ళు వీళ్ళు కాంగ్రెస్ మరి మీ ఇద్దరు దోస్తీలు అని చెప్పేసి మరి ఇప్పుడు ఎవరు మాయలో పడకపోయినా మీ ఆంధ్రప్రభ ఛానల్ కానీ ఇతర మీడియా ఛానల్స్ కానీ ఈ మాయలో మత్తులో ఉండకూడదు. వాస్తవాలు తెలుసుకొని వాస్తవాలను ప్రశ్నించాడు. నేను ఏమంటున్నా అంటే ఇవన్నీ కూడా ప్రజలను మభ్య పెట్టడానికి రాజకీయ నాయకులకు అవసరం. మన మీడియా ఏంటంటే ప్రజల కోసం ఉన్నది ఉన్నట్టుగా ప్రజల ముందు పెట్టగలగాలి. వాళ్ళు ఏవో మాయ మాటలు చెప్తారు. చేస్తారు అన్న విషయం కరెక్టే, కానీ ఉన్న విషయాన్ని తేటతల్లం చేయడానికి మీ ప్రయత్నించారు. నేను అందుకే ఏమంటున్నా అంటే వాళ్ళు ఏమన్నారు అనేది ఇంపార్టెంట్ కాదు. మన ముందట ఇద్దరు ఉన్నారు. బీజేపీకి బీఆర్ఎస్ కి ఎక్కడ పొత్తు కలిసింది? ఇవాళ బీఆర్ఎస్ అనేది దేశంలో నంబర్ 3 స్థానంలో ఉన్న ఒక బలమైన పార్టీ. ఆర్థికంగా కావచ్చు, నిర్మాణ పరంగా కావచ్చు. ఈ దేశంలో ఏ పార్టీకైనా నియోజకవర్గంలో పార్టీ ఆఫీస్ ఉన్నాయండి? ఓన్ భవనాలు ఉన్నాయా? లేవండి. లేవు కదా. లేవు. భారతదేశంలో ఏ పార్టీకైనా తెలంగాణ భవన్ లాంటి ఒక బ్రహ్మాండమైన భవనం ఉన్నది. ఇంకోటి, ఏ పార్టీ అకౌంట్ లోనైనా 1500 కోట్లు ఉన్నాయా? మరి ఎందుకు కలుస్తారండి? ఇంత ఇంత 60 లక్షల సభ్యత్వం ఉన్న పార్టీ, 30 లక్షల క్రియాశీల కార్యకర్తలు ఉన్న పార్టీ, గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక ప్రజాప్రతినిధులు ఉన్న పార్టీ, ఇవాళ అధికారంలో కాంగ్రెస్ ఉన్న సగం సీట్లను సర్పంచ్ స్థానాలను గెలుచుకుంటున్న పార్టీ ఎందుకు ఇంకోరితో కలుస్తుంది? బీజేపీ ఇక్కడ అడ్రస్ ఉందా? ఏదో 8 సీట్లు పార్లమెంట్ లో గెలవంగానే అది బలం అనుకుంటే ఎట్లా? ఎలక్షన్ ఈజ్ డిఫరెంట్. వాళ్ళ బలం అది కాదు. ఆ రోజు ఉన్న పరిస్థితుల వల్ల కాంగ్రెస్కు వాళ్ళకి ఇంటర్నల్గా ఉన్న అండర్స్టాండింగ్ వల్ల వాళ్ళకు వ్యతిరేకంగా వీళ్ళు డమ్మీ క్యాండిడేట్లను పెట్టడం, వీళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళు డమ్మీ క్యాండిడేట్లను పెట్టడం, ఇద్దరు ఒకటై స్థానాలను ఉంటది. చీకటి ఒప్పందాలు ఉంటాయి. అవి వాళ్ళిద్దరు చేసుకున్నారు. బీఆర్ఎస్ గెలవలేదు, బీఆర్ఎస్ ఒప్పందాలు చేసుకోలేదు. ఏ పార్టీతో బీఆర్ఎస్ ఒప్పందం చేసుకున్నా వాళ్ళకున్న 38% రోడ్ బ్యాంక్ కి అది తోడయ్యేది కదా. మజ్లిస్ కూడా సహకరించలేదు కదా బీఆర్ఎస్ కి. కాబట్టి మనం గాలి మాటల కంటే కూడా వాస్తవాలేంది. ఇటీవల కాలంలో కూడా మోదీ గారు మరి తెలంగాణలో ఉన్న ఎంపీలను పనితీరు ఎంపీల మీద పనితీరు మీద అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా వార్తలు కూడా మనకు నిరాధారం. అది ఏంటంటే వాళ్ళు చెప్తే తప్ప మనం దాన్ని నమ్మాల్సిన అవసరం లేదు. ఎంపీలన్నా చెప్పాలి, మోడీ గారన్నా చెప్పాలి. గాలి వార్తల మీద ఎందుకు చర్చ? అవసరం లేదు. శివరంకానికి వస్తున్నాం మనం. మరి ఇప్పుడు రాజకీయంలోకి మరి సెకండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా కేసీఆర్ గారు? మరి అదేవిధంగా రాష్ట్ర రాజకీయాల్లో కూడా ముఖ చిత్రం కూడా మార్పు చేర్పులు చేయబోతున్నారా? రాజకీయం మొత్తం అంతా ఇప్పుడు ఎలా అంటే ఒక పార్టీగా చూడాలి తప్ప వ్యక్తి చూడొద్దు. ఓకే, అది టీఆర్ఎస్ అయినా ఇంకో పార్టీ అయినా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని చూడాలి, రేవంత్ రెడ్డి గారు చూసేది. ముఖ్యమంత్రిగా మాట్లాడాల్సి వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడిన దాని మీద చర్చించవచ్చు. టీఆర్ఎస్ చాలా బలంగా ఉంది. వాళ్ళు ఏ కార్యక్రమం తీసుకున్నా 100% సక్సెస్ అవుతున్నది. కాబట్టి కేసీఆర్ ముందుకు వస్తాడా? ఆయనే తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా ఆయన వ్యవహార శైలి ఇట్లాగే ఉన్నది. ఇప్పుడు ఎప్పుడైనా కార్యక్రమం ఉన్నప్పుడు వచ్చి కనబడి కాసేపు మాట్లాడి వెళ్ళిపోయేటోడే తప్ప దినమంతా ఆ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసేది ఎవరు చేసేవాళ్ళు? కార్యకర్తలు, నాయకులు చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా కేసీఆర్ ఎక్కడైనా కూడా బహిరంగ సభ పెడితే వచ్చి మాట్లాడి వెళ్ళిపోతారు. మరి ముక్కుసూటితనంగా ఉంటారు మరి కేసీఆర్ గారు అనడం. మరి క్రమశిక్షణ చర్యల్లో కూడా వారి కూతురు మీద వేటు వేయడం కూడా జరిగింది అంటారు. మరి ఏం జరిగింది అంటారు మీరు? అంటే ఆయన ఎవరిని క్షమించాడండి. కూతురైనా ఇంకోరైనా పార్టీ వ్యతిరేకమైన కార్యక్రమాలు చేసినప్పుడు ఒక ఉప ముఖ్యమంత్రిని ఆయనకు చెప్పాల్సిన అవసరం లేకుండా నోటీస్ ఇవ్వకుండా బర్తరఫ్ చేశాడు. కూతురైనా ఇంకొకరైనా ఆయనకు నచ్చని విధంగా ప్రవర్తించినప్పుడు, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేసినాయని ఆయన నమ్మినప్పుడు ఆయన ఎవరినైనా గెంటి వేస్తాడు. ఆయన చాలా స్టబ్బర్న్గా ఉంటాడు. ఆయన ఎవరిని క్షమించాడు ఆయన. కాబట్టి ఆయన అనుకున్నాడు ఆమె చేసే కార్యక్రమాలు పార్టీకి అనుకూలంగా లేవని అనుకోవచ్చు. ఆయన ఆదేశాలతోనే మేము సస్పెండ్ చేస్తామని చెప్పారు వాళ్ళు. కాబట్టి అది వాళ్ళ పార్టీ ఇంటర్నల్ ఇష్యూ అది. రైట్. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ నాయకుల మీదే మరి పూర్తిగా వారిని విమర్శించడం, వారి యొక్క అవినీతి బయటకు తీయటం, నేను చేస్తున్నాను, రాబోయే టైంలో నేనే సీఎం గా మారతానంటూ కూడా కవిత గారు చేసిన వ్యాఖ్యల మీద అంటే నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఒక వ్యక్తిగా
ఆమెకు పార్టీ పెట్టుకోవచ్చు, ఆమె రాజకీయ అభిప్రాయాలు చెప్పొచ్చు, అవినీతిని బయటికి తీసుకొస్తే సంతోషిస్తాం, తప్పేమున్న దానిలో. ఆమె ఆమె అవినీతిని బయటికి తీసుకొచ్చింది అనుకోండి, అది మేలు జరుగుతుంది కదా సమాజానికి. అవినీతి ఉందంటారా 9.5 ఏళ్లలో జరిగింది? అవినీతి అనేది ఒక పాలిటిక్స్ లో విడదీయరాని భాగం, ఎక్కడైనా ఉంటది, కానీ అది పట్టుకోగలగాలి. ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి 2 years నుంచి అధికారంలో ఉన్నాడు, మోడీ అక్కడ 12 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్నాడు. మరి అవినీతి ఉంటే ఎందుకు పట్టుకోవట్లేదు? అవినీతికి ఆధారాలు కావాలి కదా, ఊరికే విమర్శ చేస్తే కాదు కదా. కాబట్టి అవినీతి అనేది డెఫినెట్ గా ఏ పాలనలోనైనా ఎంతో కొంత ఉంటుంది. మీకు గుర్తుండాలి, కేసీఆర్ గారు ఒకసారి టోల్ ఫ్రీ నంబర్ ఇచ్చారు, ఎక్కడైనా మీరు లంచాలు అడిగితే ఈ నంబర్కి ఫోన్ చేయండి అని. అది ప్రగతి భవన్లో టోల్ ఫ్రీ నంబర్కు 10,000 కంప్లైంట్స్ వచ్చాయి కొద్ది రోజుల్లో. పరిష్కరించబడ్డాయండి చెప్తాను. ఆ 10,000లో 8,000 రెవెన్యూ నుంచి వచ్చాయి. అంటే రెవెన్యూలో ఇంత అవినీతి జరుగుతుందా అంటే, రాష్ట్రంలో జరిగే అవినీతిలో 80% ఒక రెవెన్యూలనే ఉందా అని ఏం చేశాడు ఆయన? రెవెన్యూ చట్టాలను సంస్కరించడం మొదలుపెట్టాడు. తహసీల్దార్లకు పవర్స్ ఇవ్వకుండా కలెక్టర్లకు ఇచ్చాడు. కాబట్టి అవినీతి ఉన్నప్పుడు ప్రక్షాళన కోసం కూడా ఒక ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. అవినీతిని ఎప్పటికప్పుడు ఎరాడికేట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఇవాళ ఏమైంది, ఒక ఎలక్షన్ గెలవాలంటే 100 కోట్లు, 200 కోట్లు, 1000 కోట్ల దాకా పోతున్నాయి. కాబట్టి అవినీతి అనేది లేకుండా అంత డబ్బు ఎట్లా సంపాదిస్తారు ఎవరైనా. మరొక సూటి ప్రశ్న అండి, ఇప్పుడు మరి కవిత గారు మీ మీద కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం గతంలో ఎలా తీసుకోవచ్చు అంటారు? ఆమె సంస్కారానికి వదిలేస్తున్నాడు నేను పట్టించుకోను అవన్నీ. ఆమె సంస్కారానికి, ఆమె విజ్ఞతకు వదిలేస్తుంది. రైట్. ఇప్పుడు మాది నెక్స్ట్ సీఎం రాబోయే టైంలో నేనే సీఎం అవుతానంటూ కూడా కవిత గారు ప్రజలను ఆకర్షించగలగాలి కదా. చింతపడకలో వెళ్ళినప్పుడు కూడా అక్కడ మీ ఆశీర్వాదం ఉంటే నేను సీఎం అవుతాను. ఎవరైనా ప్రజల ఆశీర్వాదం ఉంటేనే సీఎం అవుతారు. రేవంత్ రెడ్డి అయ్యాడు కదా. ఆమె అదృష్టం ఎట్లుందో పరీక్షించుకోనియండి, మనం ఎందుకు కామెంట్ చేయాలి? ఇంకొక అనలిస్ట్ గా చెప్పండి. ఇప్పుడు అనలిస్ట్ గా మరి కవిత గారు పెడతాను అంటున్న పార్టీ ఏదైతుందో ఆ పార్టీకి స్పేస్ ఉందంటారా? రానియండి, అది వచ్చినాక మాట్లాడదాం. ఓకే, ఆ పార్టీ వచ్చినాక మాట్లాడదాం, స్పేస్ ఉందా లేదా. ఒక అనలిస్ట్ గా నా అభిప్రాయం నేను చెప్తాను. ఇప్పుడు ఆమె లక్ష్యాలు ఏంటో, ఆమె ఏ పేరు పెడుతుందో, ఆ పార్టీ ఎప్పుడు పెడుతుందో మనకైతే తెలియదు కదా. పెడతానా అంటున్నది, పెట్టనియండి, వెల్కమ్ చేద్దాం. ఎన్ని రాజకీయ పార్టీలు ఉంటే అంత మంచిది, వెల్కమ్ చేద్దాం. మొన్నటిదాకా మరి ఏమంటారు, ఎమ్మెల్యేలు పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద ఇంతవరకు స్పష్టత రాలేదు, ఇంకా కోర్టులో కూడా హీరింగ్ ఉంది. సో పార్టీ మారడం జరిగింది, దీన్ని ఎలా తీసుకుంటారు అనలిస్ట్ గా మీరు? స్పీకర్ దగ్గర ఉంది కదా విచారణలో, అయితే ఆయన బలంగా నమ్మినట్టయితే డిస్క్వాలిఫై చేస్తాడు. లేదు అంటే ఆయన ఏ తీర్పు ఇచ్చినా కూడా ఈ సంతృప్తి చెందని ఈ పిటిషనర్స్, వివేకానంద కావచ్చు, ఇంకొక వ్యక్తి కావచ్చు, వీళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్ గా హైకోర్టును ఆశ్రయిస్తారు. ఒకవేళ స్పీకర్ కరెక్ట్ డిసిషన్ ఇవ్వలేదు అని వాళ్ళు అనుకుంటే హైకోర్టు డిసిషన్ ఇస్తుంది. కాబట్టి అది ఆయన విజ్ఞతకే వదిలేయాలి మనం. ఆయన ఇంతవరకు ఏం చెప్పలేదు. నాగేందర్ ఒకటి మాత్రం డిస్క్వాలిఫై అయ్యే అవకాశాలు, పార్లమెంట్ పోటీ చేశాడు కాబట్టి. మిగిలిన వాళ్ళని ఆయన ఏం చేస్తాడు, వాళ్ళు చెప్పే ఆన్సర్ ఎట్లుంటది, వాళ్ళు అపేర్ అయిన వాళ్ళు ఎవరు, అపేర్ కాని వాళ్ళు ఎవరు, ఇవన్నిటి మీద ఆధారపడి ఉంటది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మరి ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటే ఇప్పటి నుంచే చెప్పలేరంటారు? అంటే నాకున్న బలమైన ఇదేంటంటే, రేవంత్ రెడ్డి తన ప్రామిసెస్ ను ఫుల్ఫిల్ చేయలేకపోతే నెక్స్ట్ ప్లేస్ లో బీఆర్ఎస్ ఉంది కాబట్టి ఇంకా బలం పుంజుకుంటున్న స్థాయిలోనే ఉంది కదా. నేను అనేది ఇక్కడ బలం అనేది ఎదుటి వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేరుస్తారా లేదా అనే దాని మీద ఉంటది. బీఆర్ఎస్ ఎన్ని గెలుచుకున్నది అనే దాని మీద ఉండదు. ఇంకా 3 ఏళ్ల పరిపాలన ఉంది కదా. 3 ఏళ్ల పరిపాలనలో ఆయన కనుక ఇచ్చిన హామీలను నెరవేర్చి ప్రజల మనసులను గెలుచుకోగలిగిండు అనుకోండి, టఫ్ కాంపిటీషన్ ఉంటది. ఒకవేళ ఆయన ఫెయిల్ అయ్యాడు అనుకోండి, బీఆర్ఎస్ కు కేక్ వాక్ అవుతుంది. కానీ ఎన్నికలు అన్నప్పుడు ఎప్పుడైనా అందరూ చాలా అంటే బలంగానే ప్రిపేర్ అవుతారు, ఎవరు గాలికి వదిలేరు. బీజేపీ స్థానం ఎలా ఉండబోతుంటారు అప్పుడు? బీజేపీ కష్టం, ఎందుకంటే ఈ రెండింటి మధ్య స్పేస్ బీజేపీ తీసుకోవడం అనేది ఇంకో కొంత టైం పట్టవచ్చు, ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే పట్టణ ప్రాంతాల్లో కొంత బలంగా ఉంది, గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే ఆర్ఎస్ఎస్ కానీ దాని అనుబంధ శక్తులు కానీ వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఈనాటి యూత్ను కనుక వాళ్ళు తమ వైపు తిప్పుకోగలిగితే బలమైన పోటీ ఇస్తారు. లేదు అని అంటే కొంత సమయం పడుతుంది వాళ్ళకు పికప్ కావడానికి. అది పార్లమెంట్లో వచ్చింది మాత్రం బీజేపీ తన బలం అని అనుకోవట్లేదు, మనం కూడా అనుకోవాల్సిన అవసరం లేదు. రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్ అండి, థ్యాంక్స్ ఫర్ ద కమింగ్ అండి, థ్యాంక్ యూ మచ్. మరి ప్రకాష్ గారు మరి అనలిస్ట్, ప్రముఖ అనలిస్ట్, తన యొక్క అభిప్రాయాలను వ్యక్తీకరించారు. మరి రానున్న కాలంలో రాజకీయ ముఖ చిత్రాలు ఏ విధంగా రంగులు మారుతాయి, ఏ విధంగా మరి పైచేయి సాధిస్తాయి అన్న మరి ఒక ఆలోచన క్రమాన్ని ఆంధ్రప్రభ
ప్రేక్షకులకు వినిపించడం జరిగింది. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.